గత నెల దివ్యాంగుల పెన్షన్స్ ఇప్పటి వరకు రాకపోవడంతో ఆ కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని దివ్యాంగుల సంఘం నాయకులు అశోక్ తెలిపారు. దివ్యాంగులకు ప్రభుత్వం ప్రతి నెల అందించే పెన్షన్ జనవరిలో రాకపోవడంతో దివ్యాంగులు సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నెల అందించే పెన్షన్స్ పైనే ఆధారపడి జీవిస్తున్న తమకు పెన్షన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యల గురించి మాట్లాడే గొంతుకే కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుండి అయినా దివ్యాంగులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారికి ప్రతి నెల రావాల్సిన పెన్షన్లు సకాలంలో అందించాలని కోరారు. దివ్యాంగుల గురించి ఎమ్మెల్యే నుండి మంత్రి వరకు ఎవరు కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. అదే ఒక అంశం అయితే డాక్టర్ సర్టిఫికెట్లలో డాక్టర్లు కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క ప్రచారంలో వికలాంగుల ఓటింగ్ శాతం లెక్కిస్తలేరు. 50 లక్షల పై చిలుకుంటుంది మా కుటుంబాలతో లెక్క పెట్టుకుంటే. మమ్మల్ని కొంచెం గుర్తించి మాకు ఒక స్థానాన్ని కల్పించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అదే కాకుండా జనవరిలో పెన్షన్ పడలేదు, ఈయన ఇప్పటికి కూడా పడలేదు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది దీనస్థితిలో ఉన్నారు. అందువలన మాకు వెంటనే పెన్షన్లు పడేలా చూడాలి. సర్టిఫికెట్లలో డాక్టర్లు అర్హులైన వికలాంగులని గుర్తించకుండా పై చూసుకుంటూ యాక్టింగ్ చేసే వికలాంగులకేమో సర్టిఫికెట్లు ఇస్తారు. మామూలుగా పక్షవాతం వచ్చిన వికలాంగులకేమో ఎక్కువ 80, 70, 80, 90% ఇస్తుండ్రు. డాక్టర్లకు కూడా విన్నపిస్తున్నాను.